నమస్తే, వెల్కమ్ టు ద లీడర్. లీడర్ అంటే పొలిటీషియనే కానక్కర్లేదు. వ్యక్తులను, సంస్థలను ముందుకు నడిపించేవారంతా లీడర్లే. ఈ క్రమంలో 4 అడుగులు ముందుకు, 2 అడుగులు వెనక్కి మాత్రమే కాదు, ఒక్కోసారి 2 అడుగులు ముందుకు, 4 అడుగులు వెనక్కి కూడా వెళ్లాల్సి వస్తుంది. అయినా ముందుకు వెళుతూ ఉండటమే లీడర్ చేయాల్సిన పని. అది రాజకీయ, సామాజిక నాయకత్వమైనా లేక వ్యాపారమైనా సరే. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎలా ఉంటాయో వ్యాపారాల్లో అంతకంటే తీవ్రమైన ఒడిదుడుకులుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి సవాళ్లతో కూడిన వ్యాపార రంగంలో అద్భుతంగా రాణిస్తూ 10 మందికి నేనున్నాను అనే ధైర్యం నిరూపిస్తున్న బిజినెస్ లీడరే బండారు నరసింహారావు. మరి ఆయన చేస్తున్న వ్యాపారంలో కీలకమైన మైలురాళ్ళేంటి? ఆయన వ్యాపారంతో ఎంతమందికి ఎలా ఉపయోగపడుతున్నారు? ఎలా సక్సెస్ సాధించగలిగారు? ఇవాల్టి ద లీడర్లో చూద్దాం. లాభాలు వస్తే వ్యాపారం చేస్తాం, లాభాలు రాకపోతే నష్టాలు చూపించి ఐపీలు పెట్టుకుని ఎవరికీ కనిపించకుండా అదృశ్యమైపోతాం. ఇది ఒక గల్లీ స్థాయి సగటు వ్యాపారి చేసే ఆలోచన. కానీ కార్పొరేట్ సంస్థగా ఎదిగి పారిశ్రామికవేత్తగా రాణించాలనుకునే ఉన్నతమైన వర్గం ఆలోచన చాలా భిన్నంగా ఉంటుంది. వారి ఆలోచనలు ఎవరికీ అందవని కూడా చెప్పాలి. వాళ్లు నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాలు గాలివాటానికి కూలిపోయే పురిళ్ల లాంటివి కావు. అవి రాష్ట్ర ఎదుగుదలను ప్రభావితం చేస్తూ రాష్ట్ర ప్రజల అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ నిరంతరం ప్రభుత్వ పాలసీలతో పరోక్షంగా కలిసి నడుస్తూ లోతైన పునాదులతో కూడి సమున్నత శిఖరాయమానమైనటువంటి సామ్రాజ్యాలుగా భాసిల్లుతాయి. అలాంటి ఒక అద్భుతమైన పారిశ్రామిక సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తే బండారు నరసింహారావు. ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం, పారిశ్రామికవేత్త, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ వైస్ ప్రెసిడెంట్ బండారు నరసింహారావు జీవిత ప్రస్థానం అనేక మైలురాళ్లతో కూడుకున్నది. ఒక్కో మైలురాయి నేటి తరానికి ఒక్కో పాఠంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. నాయకుడంటే వెనక ఉండి నడిచేవాడు కాదు, దారి చూపిస్తూ ముందుకు నడిచేవాడు, ఇతరులను ముందుకు తీసుకెళ్లేవాడు. సంకల్పం బలంగా ఉంటే సాధారణ మధ్యతరగతి నేపథ్యమే ఉన్నప్పటికీ అంతర్జాతీయ స్థాయి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చని నిరూపించిన ధీశాలి బండారు నరసింహారావు. మౌలిక వస్తువుల రంగంలో 3 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం. గ్రీన్ ఎనర్జీ, ఇరిగేషన్ రంగాల్లో సరికొత్త రికార్డులు సృష్టించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ను సరికొత్త దిశగా పరుగులు పెట్టించడానికి సిద్ధమై అనేక వ్యూహాలు రూపొందించే పనిలో ఉన్నారు. ఆయనే శ్రీ సిద్ధార్థ ఇన్ఫ్రాటెక్ అండ్ సర్వీసెస్ అధినేత బండారు నరసింహారావు. ఆయన సక్సెస్ సీక్రెట్స్ తెలుసుకుంటే వ్యాపారం ఎలా చేయాలో సగం తెలుసుకున్నట్టే అవుతుంది. (1962) ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతానికి చెందిన ఒక సాధారణ విద్యావంతుల కుటుంబంలో బండారు నరసింహారావు జన్మించారు. విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే కుటుంబం అది. తండ్రి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా కెరీర్ ప్రారంభించి మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రిటైర్ అయ్యారు. 4 తోబుట్టువుల్లో నరసింహారావు అందరికంటే పెద్దవాడు. తండ్రి చూసే ప్రభుత్వ ప్రాజెక్టులు, ఇంజనీరింగ్ పనులే ఆయన్ని కూడా సివిల్ ఇంజనీరింగ్ వైపు అడుగులు వేయించాయి. అదే ఆయన భావి జీవితాన్ని ప్రభావితం చేసింది, ఇంకా ఎందరికో స్ఫూర్తిగా నిలిచేలా చేసింది. ఇక వ్యక్తిగత కుటుంబం, వైవాహిక జీవితం విషయానికొస్తే 1986లో రాధారమణితో 7 అడుగులు నడిచారు. వారికి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె డాక్టర్ అనూష కిమ్స్ హాస్పిటల్లో ఫిజీషియన్గా సేవలందిస్తున్నారు. ఇక చిన్న కుమార్తె శ్రీధాత్రి న్యాయవాదిగా రాణిస్తున్నారు. ఒకవైపు అత్యున్నత వ్యాపార శిఖరాలను అధిరోహిస్తూనే మరోవైపు కుటుంబ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్న సమన్వయమూర్తిగా నరసింహారావును గురించి చెప్పాల్సుంటుంది. సివిల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ అయినటువంటి నరసింహారావు దాదాపు 30 ఏళ్ల పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదిగారు. 2009లో ఆయన స్థాపించిన శ్రీ సిద్ధార్థ ఇన్ఫ్రాటెక్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్లోని టాప్ ఇన్ఫ్రా కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. సౌర, వాయు, జలశక్తి ప్రాజెక్టులను నిర్మించి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉండడం ఆయనలోని వ్యాపార ప్రజ్ఞకు గీటురాయిగా చెప్పాలి.
మరోవైపు బహుళ అంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్లు, రియల్ ఎస్టేట్ అండ్ ల్యాండ్ డెవలప్మెంట్ కార్యకలాపాల్లో శ్రీ సిద్ధార్థ ఇన్ఫ్రాటెక్ సంస్థ నాణ్యతలో రాజీలేని మారుపేరుగా నిలిచిందని చెప్పాలి. బండారు నరసింహారావు ప్రతిభ కేవలం భారతదేశానికి పరిమితం కాలేదు. గ్లోబల్ లీడర్గా ఆయన ప్రయాణం అద్భుతమైన రీతిలో ఆకర్షిస్తోంది. 2014లో జపాన్ పర్యటన ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సీనియర్ మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కలిసి జపాన్ వెళ్లిన ట్రేడ్ డెలిగేషన్లో ఆయన భాగస్వామి. ఇక 2016లో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు హాజరు కావటం మరో దృష్టాంతం. స్విట్జర్లాండ్లో దావోస్లో జరిగిన 46వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశానికి ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి నరసింహారావు హాజరు కావటం బిజినెస్ లీడర్గా ఆయనకు వచ్చిన వరల్డ్ లెవెల్ ఎక్స్పోజర్గా పేర్కొనాలి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన జ్యూరిచ్ ఇన్వెస్టర్స్ మీట్లో పాల్గొని విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించడం విశేషం. ఇక విజయం వెనుక వెలుగు మాత్రమే కాదు, అప్పుడప్పుడు కఠినమైన చీకట్లు కూడా ముసురుకుంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం అంటేనే వివాదాలు, ప్రభుత్వ విధానాల మార్పులు, కోర్టు లిటిగేషన్లతో కూడుకున్నది. 50కి పైగా కంపెనీలలో డైరెక్టర్గా, ప్రమోటర్గా వ్యవహరించిన నరసింహారావు ప్రయాణంలో కూడా అనేక వ్యాపారపరమైన చిక్కులు, లిటిగేషన్లు ఎదురయ్యాయి. మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ రికవరీ, డెట్ రికవరీ ట్రిబ్యునల్ పరిధిలోని కొన్ని లీగల్ వివాదాలు ఆయన విజనరీకి కఠినమైన పరీక్షలు పెట్టాయి. ఉదాహరణకు కిర్లంపూడి షుగర్ మిల్స్కు సంబంధించి బ్యాంక్ రికవరీ కేసులను గురించి పేర్కొనాల్సి ఉంటుంది. అలాంటి తీవ్రమైన వివాదాలు చుట్టుముట్టినప్పుడు ఆయన ఏ విధంగా నిలదొక్కున్నారనేది అప్కమింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్కు అత్యంత ఉపయోగకరమైన ఫార్ములాగా పనికొస్తుంది. మరోవైపు పొలిటికల్ సర్కిల్స్లో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అత్యంత ఆప్తుడిగా ఉండడం వల్ల రాజకీయంగా కూడా ఆయనపై ప్రత్యర్థుల విమర్శలు, ఒత్తిడులు సహజంగానే చుట్టుముట్టాయి. కానీ ఒక అపర చాణుక్యుడిలా స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్, క్లెయిమ్ మేనేజ్మెంట్ వ్యూహాలతో చట్టపరమైన నిబంధనలకు లోబడి ఆ సవాళ్లన్నింటినీ అధిగమిస్తూ తన వ్యాపార సామ్రాజ్యం దెబ్బతినకుండా కాపాడుకుంటూ రావడం ఆయనలోని అద్భుతమైన లీడర్షిప్ క్వాలిటీస్కి నిదర్శనంగా చెప్పాలి. వ్యాపారంలో రాణించడానికి ఆయన అనుసరించిన సూత్రాల గురించి తెలుసుకోవాలి. మార్కెట్ ట్రెండ్స్ గురించి ముందే గుర్తించడం నరసింహారావులోని టాప్ క్వాలిటీగా పేర్కొనాలి. సాధారణ సివిల్ ఇంజనీరింగ్ పనులకే పరిమితం కాకుండా రాబోయే కాలమంతా పునరుత్పాదక ఇంధనానిదే అని ముందే గ్రహించారు. అందుకే తన సంస్థ శ్రీ సిద్ధార్థ ఇన్ఫ్రాటెక్ ద్వారా సోలార్, విండ్, హైడ్రో పవర్ ప్రాజెక్టులపై దృష్టి సారించి పెద్ద ఎత్తున లాభాలు గడించారు. ఆయన అనుసరించిన మరో పెట్టుబడుల డైవర్సిఫికేషన్ అంటే వ్యాపార విస్తరణ. నరసింహారావు కేవలం ఒకే రకమైన వ్యాపారానికి పరిమితం కాలేదు. ఇరిగేషన్, గ్రీన్ ఎనర్జీ, హైవేలు, కమర్షియల్ బిల్డింగ్స్, రియల్ ఎస్టేట్తో పాటు ల్యాండ్ డెవలప్మెంట్ ఇలా విభిన్న రంగాల్లోకి పెట్టుబడులను విస్తరించారు. దీని ద్వారా ఒక రంగంలో నష్టం వచ్చినా మరో రంగం ద్వారా కంపెనీని స్థిరంగా ఉంచగలిగారు. మరోవైపు వ్యాపార రంగంలో గ్లోబల్ నెట్వర్కింగ్ను బలోపేతం చేసుకున్నారు. ప్రభుత్వ ట్రేడ్ డెలిగేషన్లో భాగస్వామ్యం అవుతూ జపాన్, దావోస్, జ్యూరిచ్ వంటి అంతర్జాతీయ వేదికలపై విదేశీ ఇన్వెస్టర్లతో సంబంధాలు పటిష్టం చేసుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలను తన స్థానిక ప్రాజెక్టులలో అమలు చేశారు. అలాగే స్టేక్ హోల్డర్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ను చక్కగా మెయింటైన్ చేయగలిగారు. పారిశ్రామికవేత్తలతోనే కాకుండా బ్యూరోక్రాట్లు, అగ్ర రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కొనసాగించడం ఆయన అనుసరించే సక్సెస్ టెక్నిక్. ఇది పెద్ద పెద్ద ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టుల టెండర్లు దక్కించుకోవడానికి, వాటిని వేగంగా పూర్తి చేయడానికి ఉపయోగపడిందని చెప్పాలి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో భూసేకరణ, ప్రభుత్వ నిధుల విడుదల ఆలస్యం కావడం, రాజకీయ మార్పుల వల్ల ప్రాజెక్టులు నిలిచిపోవడం వంటివి సర్వసాధారణమే. అయితే నరసింహారావు వీటన్నింటినీ తనదైన వ్యూహాలతో అధిగమించారు. బ్యాంక్ రికవరీ కేసులు, డెట్ రికవరీ ట్రిబ్యునల్ వివాదాలు, కిర్లంపూడి షుగర్ మిల్స్ వంటి సంక్షోభాలు ఎదురైనప్పుడు ఆయన ఎప్పుడూ ఆందోళన పడలేదు. చట్టంలో ఉన్న సానుకూల అంశాలు, అలాగే నిబంధనలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి బలమైన కార్పొరేట్ లాయర్ల బృందంతో కోర్టుల్లో పోరాడి సెటిల్మెంట్లు చేసుకోవడం ద్వారా వ్యాపారానికి బ్రేక్ పడకుండా చూసుకున్నారు. అది ఒక లీడర్కు ఉండాల్సిన అత్యున్నతమైన లక్షణంగా చెప్పుకోవాలి.
ఆయన సక్సెస్లో మరో టాప్ క్వాలిటీ ఏంటంటే ఓపికగా వ్యవహరించడం, వ్యూహాత్మకమైన నిశ్శబ్దం పాటించడం. రాజకీయంగా విమర్శలు వచ్చినప్పుడు లేదా ప్రత్యర్థి కంపెనీల నుండి ఒత్తిళ్లు ఎదురైనప్పుడు నరసింహారావు మీడియా ముందు అనవసరమైన వ్యాఖ్యలు చేయకుండా వ్యూహాత్మక నిశ్శబ్దాన్ని పాటించేవారు. తెర వెనుక తనకున్నటువంటి పొలిటికల్ నెట్వర్కింగ్తో సమస్యలను పరిష్కరించుకునేవారు. పెద్ద ప్రాజెక్టులలో నిధుల కొరత ఏర్పడినప్పుడు ఇతర లాభదాయకమైన కంపెనీలను వివిధ మార్గాల్లో ఉపయోగించుకునేవారు. అందులో కీలకమైన అంశం కొత్త పార్ట్నర్లను చేర్చుకోవడం. ఇలా చేయడం ద్వారా ప్రాజెక్టులు ఆగిపోకుండా రన్ చేయగలిగారు. ఇక వ్యాపారంలో ఎన్ని లిటిగేషన్లు ఉన్నప్పటికీ మరోవైపు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో కీలక పదవులు చేపట్టడం, సిఎస్ఆర్ ద్వారా సమాజ సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా సమాజంలో తన లీడర్ ఇమేజ్ని అలాగే తన క్రెడిబిలిటీ దెబ్బతినకుండా జాగ్రత్త పడ్డారు. బిజినెస్ అంటే కేవలం లాభాలు లెక్కపెట్టడమే కాదు, సంక్షోభంలో కూడా అవకాశాలు ఎదుక్కోవడమే. బండారు నరసింహారావు సక్సెస్ ఫార్ములా ఇదే. కోర్టు కేసులు, ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనప్పుడు ఆయన పారిపోలేదు. చట్టాన్ని ఆయుధంగా చేసుకున్నారు. వ్యూహాత్మక చాణక్యంతో అడ్డంకులు అధిగమించారు. పడిపోయిన ప్రతిసారి మరింత వేగంగా పైకి లేవటం ఎలాగో ఆయన జీవితం చూస్తే అర్థమవుతుంది. ఆయన స్థాపించిన శ్రీ సిద్ధార్థ ఇన్ఫ్రాటెక్ కేవలం స్థానిక రోడ్లకే పరిమితం కాలేదు. ఆయన విజన్ ఎంత పెద్దదో చెప్పడానికి 2 ప్రధాన అంతర్రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల వివరాల గురించి చెప్పుకోవాలి. మధ్యప్రదేశ్ మెగా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్. ఇది భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో ఒకటైన ప్రాజెక్ట్. ఎగ్జిక్యూషన్లో నరసింహారావు సంస్థ అత్యంత కీలకమైన పర్యావరణ అటవీ అనుమతులు సాధించి ప్రాజెక్టును ముందుకు నడిపించింది. అలాగే మల్టీ పవర్ వెంచర్స్లో ఎంటర్ అయ్యారు. కేవలం ఒక పవర్ ప్లాంట్ కాకుండా పాలింగ్ పవర్, అహి పవర్, ఇథున్ పవర్, సెమలియా ఎనర్జీ, ఎస్ఎస్ఐ, బట్గర్ ఎనర్జీ స్టోరేజ్ వంటి 10కి పైగా అనుబంధ గ్రీన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రానిక్స్ పార్క్ సంస్థలను ఏకకాలంలో డైరెక్ట్ చేస్తూ క్లీన్ ఎనర్జీ రంగంలో ఆయన ఒక తిరుగులేని పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ఇక వ్యాపార రంగంలో ఎన్ని సమస్యలు, ఎన్ని సవాళ్లు ఎదురైనా సేవారంగంలో మాత్రం ఆయన ఎప్పుడూ రాజీ పడలేదు. లాభాల అర్జనే ధ్యేయం కాదు, సమాజానికి తిరిగి ఇవ్వడమే పరమార్థమని నమ్మిన వ్యక్తి నరసింహారావు. ఆయన చేసిన సామాజిక సేవలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థుల చదువు కోసం ఫీజులు, స్పాన్సర్షిప్ అనేది ఆయన ముందు చూపే నిదర్శనం. విద్యార్థులంటే రేపటి పౌరుల భవిష్యత్తు విషయంలో రాజీ పడకుండా ఆయన సేవలందించారు. కృష్ణా జిల్లా తారకటూర్ గ్రామంలో హైస్కూల్ బిల్డింగ్ ఎక్స్టెన్షన్, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నాగిరెడ్డిగూడ గ్రామంలో పూర్తిస్థాయి స్ట్రీట్ లైట్ ప్రాజెక్టును సొంత ఖర్చులతో చేపట్టారు. మరోవైపు గత ఏడాది సెప్టెంబర్లో ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికై క్రీడారంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుండడం ఆయనలోని బహుముఖ సేవా దృక్పథానికి నిదర్శనం. ప్రతి జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంలు నిర్మించి గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీయడమే తన లక్ష్యమని ఆయన ఇదివరకే ప్రకటించడం గమనించాల్సిన అంశం. రాజకీయ అండదండలు ఉన్నాయని కొందరు విమర్శించవచ్చు. కెర్లంపూడి షుగర్ మిల్స్ వివాదం లాంటి లీగల్ ఇబ్బందులు ఆయన్ని కట్టిపడేయాలని చూడవచ్చు. కానీ బండారు నరసింహారావు నినాదం ఒక్కటే: సమస్యలనేవి స్పీడ్ బ్రేకర్లు మాత్రమే, గమ్యస్థానాలు కావు. మధ్యప్రదేశ్ అడవుల్లో మెగా పవర్ ప్రాజెక్టులు నిర్మించాలన్నా, అసోచాం వేదికపై పారిశ్రామిక గళం వినిపించాలన్నా, లేదా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా క్రికెటర్ల జీవితాల్లో వెలుగులు నింపాలన్నా ఈ గుంటూరు మట్టి బిడ్డ చూపించినటువంటి చొరవను అసాధారణంగా పేర్కొనాలి. రిస్క్ తీసుకోకుండా ఏ లీడరు చరిత్ర సృష్టించలేడనే నిజానికి నరసింహారావు జీవితమే ఒక సజీవ సాక్ష్యం. నరసింహారావు కేవలం ఒక కాంట్రాక్టర్ మాత్రమే కాదు, పరిశ్రమ మొత్తాన్ని నడిపించే ఒక ప్రతినిధి అని చెప్పడానికి మరికొంత లోతుల్లోకి మనం వెళ్ళాలి. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పారిశ్రామిక ఛాంబర్ అయిన అసోచాంకు స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్గా నరసింహారావు నియమితులయ్యారు. ఈ పదవి ద్వారా ఏపీలోని పరిశ్రమల స్థాపనకు, ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, యువ పారిశ్రామికవేత్తలకు లోన్లు, సబ్సిడీలు అందేలా చేయడంలో ఆయన కీలకమైన పాత్ర పోషించారు. ఈ విధంగా తాను అభివృద్ధి చెందడమే కాదు,
రేపటి తరంతో రాష్ట్రాన్ని ఎలా పరుగులు పెట్టించాలనే కోణంలో ఎంతో చొరవ తీసుకున్నారనే చెప్పాలి. వ్యాపార రంగం అభివృద్ధి చెందాలంటే రాజకీయ రంగాన్ని ఎంత సున్నితంగా ఎంత పర్ఫెక్ట్గా వాడుకోవాలో బాగా తెలిసిన వ్యక్తిగా నరసింహారావును ఉదహరించాల్సి ఉంటుంది. వ్యాపార రంగంలో రాణించాలని తహతహలాడేవారిలో కనీసం కొందరికైనా ఆయన హిస్టరీ స్ఫూర్తిగా నిలిస్తే ఆయన అనుసరించిన స్ట్రాటజీలు సాఫల్యం చెందినట్టే భావించాలి. ఇది ఇవాల్టి ద లీడర్. మరో ద లీడర్లో కలుద్దాం. నమస్తే.